నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 40 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరి సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు శనివారం స్థానిక బంగారుపేట రాపూరు సర్కిల్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సుమారు కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించడంతో సమాచారం అందుకున్న వెంకటగిరి ఎస్ఐ నరసింహారావు తమ సిబ్బందితో రాస్తారోకో నిర్వహిస్తున్న సిఐటియు నాయకులను తమ అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేసి వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 40 రోజుల నుండి అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా జగనన్న అంగన్వాడీలపై కరుణించి వేతనాలు పెంచాలన్నారు. ఎన్నికలకు ముందేమో వేతనాలు పెంచుతానని హామీ ఇచ్చారని ఇప్పుడేమో వేతనాల కోసం సమ్మె చేస్తుంటే ఎఫ్మాస్ ప్రయోగించి విధుల్లోకి చేరుకుంటే డిస్మిస్ చేస్తానని హెచ్చరించడం దారుణమన్నారు. జీతాలు పెంచేందుకు నాయకులకు పద్ధతులు గుర్తుకొస్తున్నప్పుడు ధరలు పెంచేందుకు పద్ధతులు గుర్తుకు రావా అని మండిపడ్డారు. పెరిగిన ధరలకు చాలని జీతాలతో రాష్ట్రంలో సుమారు 1,06,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఇకనైనా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు తిరుపతి జిల్లా కమిటీ సభ్యులు వడ్డేపల్లి చెంగయ్య, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సిఐటియు వెంకటగిరి ప్రాజెక్టు అధ్యక్షులు ఏ మంజుల, కార్యదర్శి ఎన్ స్వరూపారాణి, వెంకటగిరి మండల అధ్యక్షులు సుభాషిని, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అంగన్వాడీల సమస్యలను వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు అందరికీ సమస్యలు అందరికీ ఆకలి ఎవరికి ఉండే ఆకలి
ఈరోజు అంగన్వాడీ సమ్మె 40 రోజులు చేరుకుంది. వాళ్ళ ఆమరణ దీక్షలు కూడా ప్రాణాలకు సైతం తెగించి ఈరోజు 4వ రోజుకి చేరుకోవడం జరిగింది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ తన వైఖరిలో మొండి పట్టుబట్టి మారకుండా ఉంది. దీనికి నిరసనగా ఈరోజు మొత్తం పాలకేంద్రం ఆ ఏరియాలో రాస్తారోకో చేయడం జరిగింది. ఈ రాస్తారోకోకి మొత్తం ప్రజలందరూ కూడా సహకరించారు. ఈ దౌర్జన్యంగా ఎస్ఐ గారు వచ్చి మా లీడర్ని సిపిఎం జిల్లా సెక్రటరీ నన్ను ఇక్కడ చెంగయ్యని స్వరూపరాణి గారిని ఈ పక్క మంజులమ్మని ఇతర మన సుభాష్ని వీళ్ళందరినీ కూడా దురుసుగా ప్రవర్తించాడు. దానికి నిరసనగా ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేపట్టడం జరిగింది. ఎస్ఐ గారు పోలీసులు సానుకూలంగా ఈ సమస్యను చూడాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వంకి అర్థం కాక మీకు అర్థం కాకుండా పోతే ఈరోజు వాళ్ళు ఏం చెప్పాలి? 40 రోజులుగా చేస్తూ ఉంటే ఎక్కడ చాలా ప్రశాంతంగా చాలా శాంతియుతంగా ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తారని చెప్తే తెలంగాణలో రోజు 13,650 రూపాయలు జీతం వస్తూ ఉంటే ఇక్కడ 11,500 ఇస్తే ఎట్లా బతకాలా? ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 5 ఏళ్ళకి పెంచుతానని చెప్పి మాట్లాడతాడు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. 5 ఏళ్ళ ధరలు ఎట్లా పెరుగుతున్నాయి? చాలా ఎక్కువగా ప్రతి 6 నెలలకి ప్రతి 3 నెలలకి పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో కుటుంబాలు గడవడం కష్టమైన ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి తన ముందు పట్టి వీడి మహిళలకి ఈ యొక్క అంగన్వాడీలకి వాళ్ళ సమస్యలు పరిష్కరించారు. ఈరోజు అనేక రకాల దుబారా ఖర్చు చేస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర అనేది ఒక ఖర్చు పెట్టారు. ఆయన రాజధాని ఆడ ఏర్పాటు చేయకుండా ఆడికి ఆయన బిల్డింగ్ కట్టుకొని 450 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రతి దానికి ఇది చేస్తారు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాయని చెప్తున్నారు. వీళ్ళ జీతాలు ఇస్తే కదా, జీతాలు ఇస్తే వాళ్ళ కుటుంబాల్లో 1,07,000 మంది కుటుంబాలు బాగుపడతాయి. ఆ రకంగా నీకు మంచి పేరు వస్తుంది అని చెప్తుంటే కూడా గడచేయని పెట్టి ఇంటికి పోవడానికి సిద్ధపోయినట్టుగా ఉంది. కాబట్టి దీన్ని ఇంకా తీవ్రతరం చేసి రాష్ట్ర బంధుకి మొత్తం విజయవాడ ముట్టడికి ఆయనే కారకుడు అవుతాడు తప్ప ఇది కాదు. పోలీసులు కూడా దీన్ని అర్థం చేసుకుని సానుభూతిగా అర్థం చేసుకుని ఇటువంటి ఉద్యమాలకు సహకరించాలి తప్ప దురుసుగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు. ఈ విషయాన్ని సిపిఎం పార్టీగా మేము వాళ్ళ పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. వాళ్ళ యొక్క సమ్మెలో భాగస్వామ్యం అవుతున్నందుకు మేము గర్వంగా భావిస్తున్నాం. ఇది వెంటనే పరిష్కరించకపోతే మా పార్టీ ఇతర రాజకీయ పార్టీ అన్ని కలుపుకొని పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తాము. మేము సమ్మె ప్రారంభించాం. తర్వాత విజయవాడలో రాష్ట్ర నాయకులు ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని 4 రోజులైంది. అయినా ఈ ప్రభుత్వానికి ఇంతవరకు స్పందన లేకుండా ఉన్నారు. ఈరోజు మేము అడిగేది 11 డిమాండ్లు. మేము చాలా చిన్న డిమాండ్ అయ్యి దానికేమో 1000 కోట్ల ఖర్చు కాదు. మేము అడిగింది ఏంటంటే కనీస వేతనం అడిగాము. ఈ కనీస వేతనానికి మొత్తం ఆయన పెంచితే ఒక 300 కోట్ల ఖర్చు అంతే, అంతకన్నా ఎక్కువ ఖర్చు అయ్యేది. అదే విశాఖపట్నంలో 7,000 కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఒక భవనాన్ని నిర్మించుకున్నాడు. అందులో 1% కేటాయిస్తే చాలా మాకు కనీస వేతనం అమలు చేయొచ్చు. అదేవిధంగా 3 నెలలు అయింది సుప్రీంకోర్టుకి 2022 ఏప్రిల్లో మన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తర్వాత గ్రాడ్యుయేట్ అమలు చేయమని. ఈ గ్రాడ్యుయేట్ అదే 10 రాష్ట్రాల్లో అమలు చేస్తూ ఉంటారు. ఇంతవరకు మనం 40 రోజుల నుంచి మేము సమ్మె చేస్తామంటే ఇంతవరకు దానికి అదో గట్టి లేకుండా చూస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము అడిగేది ఒకటే ఒకటి, మేము మహిళలం. మాకు ఎలక్షన్కు ముందు మీరు ముఖ్యమంత్రి కాకముందు మా మీద నెత్తిన చేతులు పెట్టి ముద్దులు పెట్టి మీకు తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా కలుస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణలో 13,650 నుంచి 18,000కు మనకి జీతం ఇస్తున్నారు. ఈరోజు 10,500 చంద్రబాబు నాయుడు హయాంలోనే మాకు వేతనం పెంచారు. మీరు వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచారు. ఈరోజు తెలంగాణలో 18,000. ఈరోజు మీరు ఇచ్చిన హామీ ఏంటి? మీరు హామీని మర్చిపోతే ఎలా? ఈరోజు నేనే పెంచాను 11,500 అని చెప్పని మీరు చెప్పుకోవడం జరిగింది. ఇది శుద్ధ అబద్ధం. మీరు పెంచింది 1000 రూపాయలు మాకు పెంచింది. అందుకని మేము ఈ సందర్భంగా తెలియజేసేది ఏముందంటే మేము మహిళలం. మేము 1,06,000 మంది ఉన్నాం. మా కుటుంబ సభ్యులు కాక తర్వాత మా శ్రేయాభిలాషులు కాక ఎంతో మంది ఉన్నారు మాకు. అందుకని ఎలక్షన్ దగ్గర పడుతుంది. ఈ రోజుకి 40 రోజులు అయినా సరే ఇంతవరకు మీరు స్పందన లేకుండా మహిళలు అనకుండా కుటుంబాలు వదిలాం, బిడ్డల్ని వదిలాం. ఈరోజు మేము
రోజు ఈ రోడ్ల మీద కూర్చొని మా బాధలు ఆకలి బాధలు మేము ఈ విధంగా సమ్మె చేస్తామంటే ఇంతవరకు ఆ మాటకు ముందు మా మినిస్టర్ని ఏదైనా చర్చలకు 6 సార్లు చర్చలకు ఇచ్చారు. ఈ 6 సార్లు చర్చలకు కూడా అయ్యి విఫలమైన సఫలం కాలేదు. కనీసం 2 డిమాండ్ల మీద దాన్ని చేసి నేను 10 డిమాండ్లు చేశానని చెప్పిన సజ్జల గారు మన బొత్స సత్యనారాయణ గారు చెప్తారు. ఇలాంటి అబద్ధాలు చెప్పిన మినిస్టర్లు ఇంక ఈ రాజ్యం ఏ విధంగా ఏళ్తారనేది మేము దానికి ఖండిస్తా ఉన్నాము. అందుకనే మేము ఒక హెచ్చరిక చేయబోతున్నాం. మీరు మాకు ఇంకొక 2-3 రోజుల్లో కానీ మాకు వేతనం దాని మీద చాలా భయభ్రాంతులకు గురి చేశారు. తాళాల బగలు కొట్టించారు, వాలంటీర్ల చేత బళ్ళు పెట్టించాలని చూశారు. తర్వాత డెడ్ లైన్ పెట్టారు, ఎస్మా ప్రయోగించారు, షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇక టెర్మినేట్ ఆర్డర్లు ఇస్తామని చెప్పిన భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు చట్టం ప్రకారంగా మా ఉద్యోగాలు 1,06,000 ఉద్యోగాలు తీసేదానికి ఇక రాజ్యాంగంలో చట్టం లేదు. ఇక చట్టాల గురించి తెలియదేమో, చట్టాల గురించి నేను చెప్తాం. అందుకని చెప్పి మీ తాటాక చెప్పండికి మేము భయపడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా పోరాటము ఉధృతం చేస్తాం. ఇంకొక మనవి చేస్తా ఉన్నాం. వస్తా ఉన్నాం మీ ఇంటికి, మేము తొందరలోనే మీ ఇంటికి వచ్చి మీ ఇంటి ఎదురుగానే కూర్చొని మా సమస్యల పరిష్కారం చేసేదాకా మా పోరాటం అక్కడి నుంచి విజయవాడ నుంచి లేచేది లేదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం.